ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మూవీ రివ్యూ తీసుకొచ్చాను. ఓజీ సెన్సార్ రివ్యూ. ఓరి బాబో, ఈ సినిమా ఈ రేంజ్లో ఉంటుందా? మరి కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్తో పాటు సినిమా సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓజీ అప్డేట్స్ రూపంలో మాస్ విధ్వంసం మొదలైపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా సెన్సార్ ఫినిష్ చేసుకోవడం, సెన్సార్ టాక్ బయటకు రావడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్స్, క్లిప్స్, టీజర్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ సినిమా ఓ మైల్ స్టోన్గా నిలిచిపోనుందని మెగా ఫ్యాన్స్తో పాటు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా వచ్చిన సెన్సార్ టాక్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెక్కలు కట్టింది. ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనే టాక్ బయటకొచ్చింది. గతంలో ఎన్నడూ కనిపించని మాస్ అవతార్లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని తెలిసింది. ఆయన ఎనర్జీ, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ హై లెవెల్లో ఉంటుందన్నమాట. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నారు. ఈ సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ విలన్గా ఇమ్రాన్ పాత్ర ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందని అంటున్నారు. అంతేకాదు, హీరో విలన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయంట. హీరోయిన్ ప్రియాంక మోహన్ అందాల అదనపు ఆకర్షణ కానున్నాయంట. అదేవిధంగా తమన్ సంగీతం అయితే వేరే లెవెల్ అని ఈ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా మొత్తం కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ థ్రిల్ చేస్తుందనే టాక్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యూపోరియా 5 ఉందో పక్కన పెడితే ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఒక పక్కా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ లుక్లో కనిపించనుండగా ఇది బాక్సాఫీస్లో భారీ రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25వ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. దీంతో విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆడియన్స్లో ఉన్న క్యూరియాసిటీ రెట్టింపు అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేటు పెంపుకు అవకాశం ఇచ్చింది. ఓజీ బెనిఫిట్ షో టికెట్ రేటు 1000 రూపాయల వరకు పెంచడానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి బెనిఫిట్ షో ప్రారంభించడానికి అనుమతి లభించింది. అలాగే చిత్రం విడుదల నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్లో 125 GSTతో కలిపి, మల్టీప్లెక్స్లో 150 GSTతో సహా కలిపి మేరకు అదనంగా పెంచుకునేందుకు వీలు కల్పించారు. అంటే ఏపీలో ఓజీ రిలీజ్ నుంచి 10 రోజుల పాటు ఈ పెరిగిన టికెట్ల రేట్లు ఉంటాయన్నమాట. ఇదండి ఓజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ మీకోసం ఇప్పుడు నేను అందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి అప్డేట్స్తో మీ ముందుకు ఎప్పుడూ వస్తూ ఉంటాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కామెంట్ బాక్స్ దగ్గర పక్కన హైప్ అని ఉంటుంది. ప్లీజ్ హైప్ అనేది క్లిక్ చేయండి. నాకు నా వీడియోకి మీ సపోర్ట్ చాలా వరకు అందుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోని ఇలాగే కంటిన్యూస్ చూస్తూ ఉండండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ ముందు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.